ఎలా చేసుకోవాలి అంటే మా చర్చిలో అందరికన్నా నేనే బాగా చేసుకోవాలనుకుంటున్నా, చాలా స్పెషల్గా చేసుకోవాలనుకుంటున్నా. ఎలా చేస్తే బాగుంటుందబ్బా? ఏంటి వద్దా ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు? ఏం లేదు విజయ, క్రిస్మస్ వస్తుంది కదా, ఎలా చేసుకుందామా అని ఆలోచిస్తున్నా. ఎలా చేయాలనుకుంటున్నావు వదినా? ఎలా అంటే చాలా స్పెషల్గా చేసుకోవాలనుకుంటున్నా విజయ. ఎలా చేస్తే బాగుంటుందంటే నేను ఒక మంచి న్యూ మోడల్ శారీ తీసుకోవాలనుకుంటున్నాను విజయ. ఆ శారీ ఎలా ఉండాలంటే నేను తీసుకున్నటువంటి శారీ కలర్ కానీ మోడల్ కానీ డిజైన్ కానీ చర్చిలో ఎవ్వరు కట్టకూడదు, అప్పుడు అందరూ నా చీరనే చూస్తారు. అలాంటి శారీ తీసుకోవాలనుకుంటున్నా విజయ. మరి నువ్వెలా చేయాలనుకుంటున్నావు విజయ? మా ఆయన దుబాయ్ వెళ్ళాడు కదా, ఆయన వచ్చేటప్పుడు క్రిస్మస్ ట్రీ తీసుకొని వస్తాను. అందంగా అలంకరించుకొని నేను అనుకుంటున్నాను. ఇండియాలో చెట్లు లేవని దుబాయ్ నుంచి తెచ్చుకుంటారంట. సరే విజయ, నేను కూడా వచ్చి చూస్తాను. సరే విజయ. ఏంటి ఇద్దరు ఏదో దేని గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు? ఎలా చేయాలనుకుంటున్నావు పని? ఈసారి నేను క్రిస్మస్కి వెళ్ళాక మంచి వాటర్ ఫుడ్ స్పెషల్ చేసుకొని ఈ క్రిస్మస్ ని చాలా అందంగా యోగా కనపడాలనుకుంటున్నా. క్రిస్మస్ వస్తుంది కదా, ఎలా చేద్దామా మాట్లాడుకుంటున్నాము. ఎలా చేయాలనుకుంటున్నావు శక్తి? మందిరం పై ఒక్కదానికి ఆసక్తి కూడా వస్తుంది. నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు క్రిస్మస్? మంచిగా నగలు తీసుకోవాలని అనుకుంటున్నాను. అలాంటి నగలు ఎవరు ఎంచుకోకూడదు, అందరూ నా నగల గురించే చెప్పుకోవాలి. బంగారు ఉండడం అవసరం అంటావా? ఇది ఆడవాళ్ళ కంటే బంగారం ఇస్తున్నాను. రేట్ ఎంతైనా కొనాలి కదా. బంగారు ఉంటారంట చూడమ్మా. ఆడవాళ్ళకి బంగారం అంటే మోసు కదా, తీసుకొని ఏం లేదు లక్ష్మి, క్రిస్మస్ వస్తుంది కదా, ఎలా చేసుకుందామా అని అందరికి మాట్లాడుకుంటాం. క్రిస్మస్ వస్తుంది కదండి, దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మార్కెట్లో చేస్తుందో మా ఇంటికి కలర్ పెయింటింగ్ వేసి కలర్ లైటింగ్స్ డెకరేషన్ చేసుకొని బాగా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే పాస్టర్ సార్ వాళ్ళు మన సంఘం వాళ్ళందరూ క్యారెట్స్ కి మా ఇంటికి వస్తారు కదా, గ్రాండ్ గా అనిపించాలని అలా చేసుకోవాలి. మరి షాపింగ్ పిండి వంటలు అంతా ఆన్లైన్ లో అయిపోయింది. షాపింగ్ అంతా ఆన్లైన్ లో నీ పనే బాగుంటుంది. ఆన్లైన్ లో షాపింగ్ అందరికీ వందనాలండి. అందరు బాగున్నారా? నేను బ్యూటీషియన్ కదా, ఈ క్రిస్మస్ పండగకి మంచి స్పెషల్ ఫేస్ క్రీమ్ వాడి చర్చిలో అందంగా కనపడాలని. అవునా అక్క, ఈసారి మమ్మల్ని కూడా నీ బ్యూటీ పార్లర్లో అందంగా రెడీ చేయండి. మీరంతా ఖచ్చితంగా రండి. మీ అందరికీ మంచి ఫేస్ ప్యాక్ అప్లై చేసి మిమ్మల్ని అందరినీ అందంగా తయారు చేస్తాను. ఏం సరిపక్క అందరినీ మీటింగ్ పెట్టినాం గ్రూప్ చేసి. ఏం లేదు సుజాత, క్రిస్మస్ వస్తుంది కదా, ఎవరెవరు ఎలా చేసుకుంటున్నారా అని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎంత చేయాలనుకుంటున్నాను? నేనైతే విద్య మా వారి ఫ్రెండ్స్ని, మా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ని, నా ఫ్రెండ్స్ని తీసుకొని బాగా మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ చేసుకొని బాగా కేక్ తెచ్చుకొని బాగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నాం విజయ. బాగుంటుంది. క్రిస్మస్
అదే ఆంటీ కూడా వస్తుంది. మీరు ఎలా చేసుకుంటున్నారా లేరమ్మండి మీరు ఎలా చేసుకుంటున్నారు నైసి నిల్వడు పక్కన అది జరగదు మిమ్మల్ని తిప్పుతారు. లేదు, మీరు ఈ బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఎలా చేయాలనుకుంటున్నావు మీ అక్క? నేనైతే మీ అందరికంటే చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలనుకుంటున్నావే? నేను ఈ సంవత్సరం అంతా దాచిపెట్టుకున్న డబ్బులతో నెలనెలా దాచిపెట్టుకున్న డబ్బులతో మీ అందరికంటే గ్రాండ్గా చేసి చూపిస్తాను. ఎలా చేయాలనుకుంటున్నావు? ఎంత దాచిపెట్టినావే? అమ్మో ఇన్ని డబ్బులు ఇన్ని డబ్బులు డబ్బులో చూడక మనం చేసి మనం గొప్పలుగా చెప్పుకుంటున్నాం కానీ మనం పండుగ చేసుకోవాలంటే డబ్బులు కావాలి కదా. ఆ యొక్క చూడు ఎంత డబ్బులు కూడా పెట్టిందో. నిజమే లక్ష్మి, ఏం చేయాలన్నా డబ్బులు ఉండాలి. అవునక్క. అమ్మో ఈ ఆట వస్తుంది. అది తప్పు ఇది తప్పు, ఇది చేయకూడదు అది చేయకూడదు అని అనుకుంటాను. అమ్మో ఈ నైసి. నైసి అన్ని పట్టు దుబాయ్కి ఇష్టంట, దుబాయ్ నుంచి తెచ్చిందంట ఆయన. మేము బిర్యానీ అంట, మరి బిర్యానీ మళ్ళీ దమ్ అంట, మళ్ళీ ఈమెమో బ్లౌజ్ బ్లౌజ్ ఈమెమో బంగారు, మరి బుట్టలకులు, మరి నకిలీసులు గాజులు అంట. ఇప్పుడే బంగారు పిల్లమైపోతుంటే ఇవి ఇవన్నీ కొనుక్కోవాలంట పండుగకి. ఈమెమో ఇంకా ఈ డబ్బులన్నీ కూడబెట్టి అన్నీ రావచ్చు. ఈమె చూస్తే ఆమెమో ఇంకా వద్దులే పస్తున్న మేరమ్మ. అబ్బో ఇంకా ఈమె లడ్లు చేసి దాంట్లో లవంగాలు యాలకలు చక్కెర వేసి చేసిందంట. అందరూ తిని తిని పండగంట. ఇంకా పండగ అంటే ఇదే పండగ, అది ఇదే కాదు పండగ. పండగ అంటే ఇంకా ఉంది. చేసుకోవాలా ఇట్లా చేయాలని కాదు. పండగ అంటే పాశం గారు, పండగ అంటే ఇవన్నీ కావాలి కదండి. పండగ చేసుకోవాలా. పండగ అంటే అసలు పండగ క్రిస్మస్ అంటే ఏంటి? ఇప్పుడు పాశం వచ్చి చెప్పింది మీకు, వినండి. సరే, వందనాలక్క. అందరూ బాగున్నారా? మీరందరూ మాట్లాడుకున్నారని నేను రాని మాటి వింటానే ఉన్నాము. మీరందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే భౌతిక సంబంధమైన వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. మొదటి పేపర్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3వ అధ్యాయము 3వ వచనంలో ఏమంటుందంటే, జడలు అల్లుకున్నటయు బంగారు నగలు పెట్టుకున్నటయు విధుల విధంగా వస్త్రములు ధరించుకునే అలంకారం నీకు అలంకారంగా ఉండగా సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారంగా హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవాలని ఉంటుంది. అది దేవుడి దృష్టికి విలువగలది. అట్లా మన హృదయం అనేది చాలా పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నప్పుడు ఆయన మన హృదయంలో ఉండటానికి ఇష్టపడతాం అనమాట. మన హృదయంలో ఆయన ఉంటే మనకి క్రిస్మస్ రోజే కదా ఆనందం. ప్రతిరోజు కూడా మనకి ఆనందం, సంతోషం ఉంటుంది. మనం ఆయన కలిగి ఉండి ఇంకా ఎవరైతే ఆయన కలిగి లేరో, పరలోకంలో ఉన్న దేవదూతలు ఏం చేశారంటే ఆయన జన్మించినప్పుడు ఆయన గురించినటువంటి స్వర్తమానం గొర్రెలు కాపాలకు చెప్పారు. వాళ్ళు కూడా విని ఏం చేశారు? అందరికీ ప్రచురం చేశారు. అట్లాగే మనం తెలుసుకున్నటువంటి ఆ క్రీస్తుని మనం కూడా ఎవరైతే ఇంకా తెలుసుకోలేదు, ఎవరి హృదయాల్లో అయితే ఆయన లేరో వాళ్ళందరికీ కూడా యేసు క్రీస్తు అంటే ఎవరో తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. మనం కూడా ఎవరైతే తెలుసుకోలేదు ఇంకా వాళ్ళకి చెప్తాము. అంత మాత్రమే కాదు, యాకోబు పత్రిక 1:27 ఏమని ఉంటుందంటే, పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించడం. మనకు కలిగిన దాంట్లోనే ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు కూడా మంచిగా ఉండేటట్లుగా మనం చూస్తే అదే మనకి నిజమైన క్రిస్మస్ అన్నమాట. ఇక నుంచి మనందరం కూడా అట్లా నిజమైన క్రిస్మస్ ని కలిగి ఉండాలని దేవుడికి నేను తెలియజేస్తాను.
జాగ్రత్తగా క్రిస్మస్ జాగ్రత్తలు చేసుకుంటాం. శుభోదయం క్రీస్తు జన్మ